ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త మార్పులు. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఫారం 16, 26 ఏఎస్ వంటి పేర్లు వేతన జీవులకు సుపరిచితమే. ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ ఫారాల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇకపై ఈ పేర్లు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పేర్లు వాడకంలోకి రాబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. అదే రోజు నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా నిబంధనల్లో ఈ మార్పులు ప్రతిపాదించారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఉద్యోగులకు ఫారం 16ను ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ జారీ చేస్తుంటుంది. వేతనంపై టీడీఎస్ రూపంలో ఎంత మినహాయించింది వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కొత్త ఏడాదిలో దీన్ని ఫారం 130గా వ్యవహరించనున్నారు. వార్షిక ఆదాయ వివరాలు తెలియజేసే ఫారం 26 ఏఎస్ ఇకపై ఫారం 168గా వ్యవహరించనున్నారు. వీటితో పాటు ఫారం 16 ఏ, ఫారం 131గా, అలాగే ఫారం 24 ఫారం 132గా, 132 ఫారంగా, అలాగే ఫారం 26 140గా, అలాగే ఫారం 26 ఫారం 144గా మారనున్నాయి. కొత్త ఆదాయపు పన్ను అమలులోకి వచ్చేంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం 16, 26 ఏఎస్ వంటివి చెల్లుబాటు అవుతాయి. అలాగే 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారాలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ముసాయిదా నిబంధనలపై ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. ఈ ముసాయిదా నిబంధనలపై త్వరలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఏళ్లుగా వాడుకలో ఉన్న ఫారాల పేర్లు మార్పు వల్ల ఆదిలో ఇబ్బందులు ఎదురైనా క్రమంగా పన్ను చెల్లింపుదారులకు అలవాటైపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫారాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే పాతవి, కొత్తవి. ఫారం 16 కాస్త ఫారం 130గా, అంటే జీతము, టీడీఎస్ వివరాలు. ఫారం 26 ఏఎస్, ఫారం 168గా. ఇది వార్షిక పన్ను క్రెడిట్‌కి సంబంధించింది. అలాగే ఫారం 16 ఏ కాస్త ఫారం 131గా. ఇది ఇతర ఆదాయంపై టీడీఎస్‌కి సంబంధించింది. అలాగే ఫారం 24 కాస్త ఫారం 138గా మారుతుంది. జీతాల టీడీఎస్ స్టేట్మెంట్ ఇది. అలాగే ఫారం 26 ఫారం 144గా మారుతుంది. ఇది జీతేతర చెల్లింపులకు సంబంధించిన సమాచారం. అలాగే ఫారం 26 బి ఇది 144గా మారుతుంది. ఇది ఆస్తి విక్రయం టీడీఎస్‌కి సంబంధించింది. అలాగే పాన్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం సామాన్యులకు ఊరటనిస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ 50,000 పరిమితిని తొలగించి వార్షికంగా 10 లక్షలకు మార్చారు. ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని 20 లక్షలకు, హోటల్ బిల్లులపై లక్షకు పెంచారు. 5 లక్షల లోపు వాహనాలకు పాన్ అవసరం లేదు. పన్ను నిబంధనలను సరళీతరం చేస్తూ సెక్షన్లను 536కి తగ్గించారు. సో ఈ విధంగానైతే ఈ పన్ను చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఫార్ముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.